మరియు మెపా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్సులు. అయితే మేము చిన్నప్పటి నుంచి నాకు ముదిరాజ్ అంటే అది ఎందుకో అది అందరికీ ఉంటుంది, అందులో ఇంకా నాకు ఎక్కువ ఉండేది. అప్పుడు నేను ఒక 20 yearsలోనే నేను ఒక సిద్దిపేటలో అందరినీ అవేర్నెస్ చేసి ముదిరాజ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేశాము. కానీ అందరూ ఐక్యంగా లేకపోవడం వల్ల అది నిర్వీర్యం అయిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత దేవిదార్ సారు నాకు చుక్కన్లా కనిపించారు. నిజంగా ముదిరాజు కుటుంబము చాలా బలగం అనేది చాలా పెద్దది, కానీ ఐక్యత లోపం అనేది ఎక్కడో ఒక మూల కనబడుతోంది. కాబట్టి ముదిరాజు బంధువులారా, మనమందరం ఏకమవుతే మనము జనాభాలోనే మనము సగం ఉన్నప్పటికీ కూడా మన ఐక్యత అనేది ఎక్కడో లోపం ఉంది. కాబట్టి మనమందరం ఏకమవుదాం. మెపా యొక్క ఆశయానికి అనుగుణంగా నడుచుకుని మెపా అభివృద్ధికి కృషి చేద్దాం. ఇలా చట్టసభల్లో కూడా మన వాణిని కూడా చూపించాలి. కాబట్టి మనందరము ఐక్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి మనమందరము ఐక్యంగా ఉందాం, మెపా ఆశయ సాధనకు కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.